ఒక మోడ్రన్, ఒక స్టైలిష్, ఒక న్యూ ఇది. అంటే మనం రెగ్యులర్‌గా చూసేదానికంటే భిన్నంగా ఉండడం కోసం కొన్ని రకాలైన కట్టడాలు పెడుతుంటారు. అవి చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక కట్టడాలు వేరు. అలాంటివి సహజంగా మన భూమిని, మనకి సంబంధించినటువంటి ప్రత్యేకతని చాటుతుంటాయి. అమరావతిలో అట్లాంటిది ఒకటి. బౌద్ధ విగ్రహం వచ్చేటప్పటికి అక్కడుంటది. కాపోతే ఇప్పుడు మనం అల్ట్రా మోడర్న్ ప్రపంచం తరహాలో పోవాలనుకుంటున్నాం. మన సంస్కృతి ఆధారంగా కాకుండా పరాయి సంస్కృతికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని మా దగ్గర ఉందని చూపాలనుకున్నాం. అందులో భాగంగానే ఐకానిక్ టవర్స్. అదే కాకుండా ఇప్పుడు లండన్ ఐ ఏదైతే ఉందో ప్రపంచంలో అట్లాంటి తరహాలో లండన్ ఐ తరహాలోనే అమరావతిలో ఒక టవర్స్ కట్టాలనుకుంటున్నారంటే ఈ లండన్ ఐ అనేది 135 మీటర్ల పొడుగుంటుంది. వీల్ లాగా ఉంటుంది. సౌత్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. రివర్ థేమ్స్ నది దగ్గర 360 డిగ్రీల వ్యూస్, ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. ఏదైతే 30 నిమిషాల రొటేషన్ ఉంటుంది. స్టాండర్డ్ టికెట్స్ కూడా ఉంటాయి. అక్కడ 29 పౌండ్ పర్ అడల్ట్కి ఉంటుంది. టోటల్గా 443 అడుగులు ఉండేటటువంటిది. ఇది ఇప్పుడు అదే తరహాలో మన కృష్ణానది దగ్గర, అమరావతి దగ్గర కృష్ణానదిలో అమరావతి ఐ అనేది కట్టాలి అన్నటువంటిది నిర్ణయించుకున్నారు.